Hello students, today we are going to discuss about the very shorts, that is 2-mark questions of applied biology. What factors constitute dairying? So dairying అనే ప్రాసెస్లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అడుగుతున్నారు. కాన్స్టిట్యూట్ ఏవే ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఇస్ బ్రీడింగ్, ఫీడింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్స్ అండ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. సో హియర్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బ్రీడింగ్, ఫస్ట్ యానిమల్స్ని బ్రీడ్ చేయాలి, బ్రీడ్ చేసిన తర్వాత ఆస్ప్రింగ్స్ వస్తాయి. సో ఆస్ప్రింగ్స్కి ఫుడ్ పెట్టడం అదంతా కూడా చూసుకోవాలి. మేనేజ్మెంట్, వాటిని మెయింటైన్ చేయాలి. ప్రొడక్షన్, వాటి నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని ప్రొడక్షన్ని ప్రాసెస్ చేయాలి. అండ్ మార్కెటింగ్, సో డిఫరెంట్ ఏరియాస్కి మళ్ళీ మార్కెటింగ్ చేయాలి. అండ్ దెన్ సో ఇన్ దట్ వే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, సో దిస్ కాన్స్టిట్యూట్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డైరింగ్. నెక్స్ట్ డైరింగ్ అంటే ఏంటి, జనరల్గా డైరీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, మిల్క్ ప్రోడక్ట్స్. సో అలా మెన్షన్ ఎనీ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ బ్రీడింగ్. సో ఇన్ బ్రీడింగ్ అంటే క్లోజ్ రిలేటెడ్ యానిమల్స్ మధ్యలో బ్రీడింగ్ చేయడాన్ని ఇన్ బ్రీడింగ్ అంటారు. సో ఇట్ ఇంక్రీజెస్ హోమోజైగాసిటీ. అంటే ఏంటి అంటే సిమిలారిటీస్ పెంచుతుందన్నమాట. అంటే యానిమల్స్ క్లోజ్ యానిమల్స్ మధ్యలో బ్రీడ్ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని హోమోజైగోసిటీ అంటారు. దేర్ బై హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ప్యూర్ లైన్ యానిమల్స్. సో అలా ప్యూర్ యానిమల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ కలెక్షన్ ఆఫ్ సుపీరియర్ జీన్స్ అండ్ ఎలిమినేట్స్ లెస్ డిజైరబుల్ జీన్స్. సో ఇలా ఈ ఇన్బ్రీడింగ్ చేయడం వల్ల మనకు కావాల్సినటువంటి క్వాలిటీ కలిగినటువంటి జీన్స్ మాత్రమే ఉంటాయి, అవసరం లేనటువంటి జీన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. అండ్ thus increases the productivity of inbreed population. సో కావాల్సినటువంటి జీన్ కోసం వెతుకుతున్నాం అనుకోండి. సో ఆ జీన్ ఉన్నటువంటి యానిమల్స్ని ఇన్బ్రీడింగ్ చేసామనుకోండి, అంటే క్లోజ్ బ్రీడింగ్ అంటే పేరెంటల్ యానిమల్స్ని ఆస్ప్రింగ్స్తో ఇన్బ్రీడ్ చేసినప్పుడు సో ఇన్బ్రీడ్ పాపులేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అందులో ఏదైతే క్యారెక్టర్ సుపీరియర్ క్యారెక్టర్ ఉందో అదే రావడం జరుగుతుంది. ఓకే, అలా. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ అవుట్ క్రాస్ అండ్ క్రాస్ బ్రీడ్. అవుట్ క్రాస్కి క్రాస్ బ్రీడ్కి మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు. సో హియర్ అవుట్ క్రాస్ రిఫర్స్ టు ద క్రాస్ బిట్వీన్ ద యానిమల్స్ విత్ ఇన్ అ సేమ్ బ్రీడ్లో ఒకటే బ్రీడ్. అంటే బ్రీడ్ అంటే ఏంటి, ద యానిమల్ గ్రూప్ ఆఫ్ యానిమల్ వేర్ ద మేటింగ్ టేక్స్ ప్లేస్, క్లోజ్ రిలేట్స్ అనమాట. నెక్స్ట్, crossbreed refers to the cross between the superior male of one breed and superior female of another breed. సో ఇక్కడ సెలెక్టెడ్గా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి మేల్ని, మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫీమేల్ని మాత్రమే బ్రీడ్ చేస్తారనమాట. ఇక్కడ అలా కాదు. ఇట్ రిఫర్స్ టు ద క్రాస్ బిట్వీన్ యానిమల్స్ విత్ సేమ్ బ్రీడ్. నెక్స్ట్, దే డు నాట్ షేర్ ఎనీ కామన్ యాన్సిస్టర్స్ అప్ టు 4 to 6 generation. హియర్ crossbreed, it helps to combine the desirable qualities of 2 different breeds. సో కావాల్సినటువంటి అంటే ఇప్పుడు ఒక దాంట్లో మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఇంకో దాంట్లో డిజీజ్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 క్యారెక్టర్స్ కలిగినటువంటి యానిమల్స్ని బ్రీడ్ చేస్తారనమాట. అలా బ్రీడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి క్లోజ్ రిలేట్స్ రావడం జరుగుతుంది. సో సెలెక్టెడ్ క్యారెక్టర్స్ కలిగినటువంటి యానిమల్స్ మధ్యలో బ్రీడ్ జరిగితే దాన్ని క్రాస్ బ్రీడ్ అంటాం. అవుట్ క్రాస్ అంటే ఏంటి, సేమ్ బ్రీడ్, ఒకటే బ్రీడ్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా, ఆ బ్రీడ్లో నుంచి వాటి మధ్యలో ఏదైనా కావచ్చు, వాటి మధ్యలో బ్రీడింగ్ జరిగితే అవుట్ క్రాస్ అంటారు. ఓకే, డిఫైన్ ద టర్మ్స్ లేయర్ అండ్ బ్రాయిలర్. సో ద బర్డ్స్ విచ్ ఆర్ రేస్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్, అంటే ఎగ్స్ పెట్టడానికి ఒకవేళ బర్డ్స్ని పెంచితే వాటిని లేయర్స్ అంటారు. ఒకవేళ బర్డ్స్ని మీట్ కోసం పెంచితే వాటిని బ్రాయిలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్ ఉన్నాయనుకోండి, ఎగ్స్ పెట్టడానికి పెంచితే వాటిని లేయర్స్ అంటారు. అండ్ మీట్ కోసం, వాటి చికెన్ మీట్ కోసం కనుక పెంచినట్లయితే వాటిని బ్రాయిలర్స్ అంటారు. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద 2 marks క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. వాట్ ఈస్ ఎపికల్చర్? ఎపికల్చర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హనీబీస్ని పెంచడని, అంటే తేనెటీగల పెంపకం. Okay, the rearing of honeybees and maintenance of beehives for their large scale production of bee products like honey and wax.
అపికల్చర్ అంటే ఏంటి? ఎపికల్చర్ అంటే ఏంటి? రేరింగ్ ఆఫ్ హనీ బీస్, అంటే తేనెటీగల పెంపకం అనమాట. సో వాటిని పెంచడం, వాటిని మెయింటైన్ చేయడం, ఓకే, వాటి బీహైవ్ తేనెతట్టులు ఉంటాయి కదా, వాటిని మెయింటైన్ చేయడం అనమాట. సో అలా దేనికోసము? హనీ కోసం, వ్యాక్స్ కోసం. సో అలాంటి ప్రొడక్షన్ని ఎపికల్చర్ అంటారు, అంటే కల్చరింగ్ని. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ డ్రోన్ అండ్ వర్కర్ ఇన్ ఎ హనీబీ కాలనీ. సో డ్రోన్ అంటే ఏంటి, వర్కర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో క్వీన్ బీ ఉంటుందని చెప్పాను కదా, రాయల్ జెల్లీని తింటూ బతుకుతుంది, అవునా. సో హియర్ డ్రోన్స్ ఆర్ ద మేల్ బీస్ దట్ డెవలప్ ఫ్రమ్ ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో ఏవైతే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంటాయో అవన్నీ కూడా డ్రోన్స్ కింద, అంటే మేల్ ఆర్గానిజం కింద, మేల్ బీ కింద డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ మేల్ బీస్ ఏం చేస్తాయి, జస్ట్ పని చేస్తూ, అంటే ఫర్టిలైజ్ అవ్వడానికి ఫీమేల్తో ఫర్టిలైజేషన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్, వర్కర్ బీస్. దీస్ ఆర్ ఫీమేల్ బీస్ దట్ డెవలప్స్ ఫ్రమ్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఏవైతే ఎగ్స్ ఫర్టిలైజ్డ్ అవుతాయో అవన్నీ కూడా ఫీమేల్ బీస్ కింద తయారవుతాయి. ఏవైతే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఉంటాయో అవన్నీ మేల్ బీస్ కింద తయారవుతాయి అన్నమాట. దీస్ ఆర్ హ్యాప్లాయిడ్ అండ్ షార్ట్ లివ్డ్, కొంతకాలమే బతుకుతాయి. అండ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఎందుకు? అన్ఫర్టిలైజ్డ్ కాబట్టి. అండ్ దీస్ ఆర్ డిప్లాయిడ్ అండ్ లివ్ ఫర్ 2 or 3 months, అంతకంటే ఎక్కువ బతకవు. దే ఓన్లీ టేక్ పార్ట్ ఇన్ ఫర్టిలైజేషన్. ఇవేం చేస్తాయి? మేల్ బీస్ కాబట్టి క్వీన్ బీతో ఫర్టిలైజేషన్ జరుపుకోవడానికి ఉపయోగపడతాయి, అంతే. దే పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్ బై సెక్రెటింగ్ వ్యాక్స్ అండ్ హనీ. సో ఈ వర్కర్ బీస్ ఏం చేస్తాయి? చాలా వర్క్ చేస్తాయి అన్నమాట. హనీని సెక్రెట్ చేస్తాయి అండ్ వ్యాక్స్ని కూడా సెక్రెట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్స్. వర్కర్ బీ ఏమో ఫీమేల్ ఆర్గానిజమ్స్, ఫీమేల్ బీస్, అండ్ డ్రోన్స్ వచ్చేసి మేల్ బీస్. నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్ ఫిషరీ. Fishery is an occupation or industry which involves catching, processing, storing and selling of fish. పేర్లోనే ఉంది ఫిషరీ. సో ఈ టర్మ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఫిషరీ, ఎపికల్చర్ అంటే ఏంటి, లేయర్స్, బ్రాయిలర్స్ అంటే ఏంటి, వర్కర్ బీ, డ్రోన్ బీ అంటే ఏంటి, ఓకే, అండ్ బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్, ఇవన్నీ. సో హియర్ డిఫైన్ ద టర్మ్ ఫిషరీ. ఫిషెస్ అంటే ఫిషెస్ని పెంచేటువంటి పద్ధతిని ఫిషరీ అంటారు. సో ఇది ఆక్యుపేషన్, ఓకే, అంటే ఇదొక ప్రొఫెషన్ అనమాట ఫిషరీ అనేది, ఓకే. ఇట్ ఇన్వాల్వ్స్ క్యాచింగ్, ఫిషెస్ని పట్టుకోవడం, ప్రాసెసింగ్, స్టోరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫిష్. సో వాటిని స్టోర్ చేసుకోవాలి అండ్ అమ్మడం కూడా, ఇవన్నీ చేస్తే ఫిషరీ అంటారు. నెక్స్ట్, షెల్ ఫిష్ ఆర్ ఎనీ అదర్ యూస్ఫుల్ అక్వాటిక్ యానిమల్స్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్. అక్వాటిక్ యానిమల్స్ని కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, పట్టుకోవడం, వాటిని ప్రాసెస్ చేయడం అండ్ స్టోర్ చేసి సెల్ చేయడం, వీటన్నిటిని అక్వాటిక్ యానిమల్స్ కూడా ఆల్ టుగెదర్ ఈస్ కాల్డ్ ఫిషరీ. ఆల్ అక్వాటిక్ యానిమల్స్ అండ్ ఫిషెస్ అండ్ షెల్ ఫిషెస్, ఇవన్నిటిని పట్టుకొని వాటిని స్టోర్ చేసి అమ్మడాన్ని ఫిషరీ అంటారు, ఓకే. పిసికల్చర్ అంటే ఫిషెస్ పెంపకం, ఓన్లీ ఫిషెస్ పెంపకాన్ని పిసికల్చర్ అంటారు. నెక్స్ట్, డిఫరెన్షియేట్ అక్వాకల్చర్ అండ్ పిసికల్చర్. అక్వాకల్చర్ అండ్ పిసికల్చర్కి మధ్యలో డిఫరెన్సెస్ అడుగుతున్నారు అనమాట. అక్వా అంటేనే ఉంది పేరులో, అక్వాటిక్ యానిమల్స్ అంటే బోత్ ఫిషెస్ అండ్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ టు అచీవ్ బెటర్ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్ అక్వాకల్చర్. సో ఫిషెస్ని, అక్వాటిక్ యానిమల్స్ని కల్చర్ చేయడాన్ని, పెంచడాన్ని ఏమంటారు, ప్రొడ్యూస్ చేయడాన్ని అక్వాకల్చర్ అంటారు. పెంచేటువంటి పద్ధతిని అక్వాకల్చర్ అంటారు. అక్వాటిక్ యానిమల్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో పిసికల్చర్ అంటే ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ఓన్లీ ఫిన్ ఫిష్ ఇస్ ఇన్ బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ అండర్ ద కంట్రోల్డ్ కండిషన్స్ టు అచీవ్ బెటర్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ పిసికల్చర్. సో ఫిషెస్ని మాత్రమే పెంచడం అనమాట. సో ఫ్రెష్ వాటర్లో కావచ్చు, మెరైన్ వాటర్లో కావచ్చు, ఫిషెస్ని పెంచేటువంటి పద్ధతిని పిసికల్చర్ అంటారు, ఓకే. అండ్ ఫిషరీ అంటే ఏంటి, అక్వాటిక్ యానిమల్స్ కావచ్చు అండ్ ఫిషెస్ని, వీటిని ఏంటి, వాటిని పట్టుకోవడం, క్యాచింగ్, అదొక ప్రొఫెషన్ అనమాట ఫిషరీ అనేది. వాటిని పట్టుకోవడం, ఓకే, పట్టుకొని వాటిని ప్రాసెస్ చేసి వాటిని స్టోర్ చేసి అండ్ సెల్ చేయడాన్ని ఫిషరీ అంటారు, ఓకే. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ హైపోఫైసేషన్. ద టర్మ్ హైపోఫైసేషన్.
సో హైపోఫైసేషన్ ఇస్ ఎ టెక్నిక్ యూస్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ బ్రీడింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే పిట్యూటరీ గ్లాండ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫిష్ అండ్ ఈస్ స్క్వాష్డ్. గొనడోట్రోపిజం ఆర్ oophorism is extracted and injected into the brood fish to induce release of spawn from the seed production. This artificial induced breeding is called hypophysation. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫిష్లో నుండి ఫిష్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా, అక్కడ పిట్యూటరీ గ్లాండ్ని స్క్వాష్ చేయడం అనమాట. దాన్ని బాగా పిండడం ద్వారా ఏమవుతుందంటే ఈ గొనడోట్రోపిజం ఏదైతే ఉంటుందో అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లిటైజింగ్ హార్మోన్ ఆర్ ఓవాప్రిమ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బ్రూడ్ ఫిష్. సో ఎగ్స్ని కలిగినటువంటి ఫిష్లోనికి ఈ స్పామ్స్ని వాటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట టు ఇండ్యూస్ రిలీజ్ ఆఫ్ ద స్పాన్ ఫర్ సీడ్ ప్రొడక్షన్. అండ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఈజ్ కాల్డ్ హైపోఫైసేషన్. స్పాన్ అంటే ఏంటి? స్పర్మ్స్. సో ఎగ్స్ ఓవా అన్ని రిలీజ్ అయ్యి అలాగే ఈ స్పర్మ్స్తో ఫర్టిలైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ పద్ధతిలో. అలా ఒకటేసారి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ ఫర్టిలైజ్ అయిపోతాయి. అలా ఫర్టిలైజ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, ఫైనల్గా ఒకేసారి కొన్ని 100 నెంబర్స్లో ఎగ్స్ ఫర్టిలైజ్ అయిపోతాయి, ఫిషెస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఆ పద్ధతిని హైపోఫైసేషన్ అంటారు. లిస్ట్ అవుట్ ఎనీ 2 ఇండియన్ కార్ప్స్ అండ్ 2 ఎగ్జాటిక్ కార్ప్స్. సో ఇండియన్ కార్ప్స్ అండ్ ఎగ్జాటిక్ కార్ప్స్ అంటే ఏంటి అంటే, కార్ప్స్ అంటే ఫిషెస్ అనమాట. సో ఏవైనా ఇండియన్ కార్ప్స్, ఎగ్జాటిక్ కార్ప్స్ అంటే వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి కార్ప్స్ ఫిషెస్ గురించి చెప్పమంటున్నారు. సో సిర్హినస్, మిర్గాల అండ్ కట్లా ఆర్ దీస్ 2 ఆర్ ద ఫిషెస్, ఇండియన్ ఫిషెస్. అండ్ ఎగ్జాటిక్ ఫిషెస్ ఆర్ సిల్వర్ కార్ప్ అండ్ గ్రాస్ కార్ప్. These 2 are the exotic carps. Fine. Next, mention any 4 fish byproducts. Fish యొక్క byproducts గురించి అడుగుతున్నారు. సో షార్క్ అండ్ కాడ్ లివర్ ఆయిల్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ డి. విటమిన్ ఏ అండ్ డి అనేవి షార్క్ ఫిష్లో అండ్ కాడ్ లివర్ ఆయిల్లో మనకి ఎక్కువగా ఈ విటమిన్ ఏ అండ్ డి ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఐసింగ్ గ్లాస్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ డ్రైడ్ బ్లాడర్ ఆఫ్ ఫిష్. ఫిష్ యొక్క బ్లాడర్ ఉంటుంది కదా, దాన్ని బాగా డ్రై చేస్తే ఐసింగ్ గ్లాస్ అందులోంచి ప్రిపేర్ చేస్తారనమాట. ఈ జనరల్గా వైన్ క్లారిఫికేషన్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, షాగ్రిన్. షాగ్రిన్ ఈజ్ నథింగ్ బట్ డ్రైడ్ స్కిన్ ఆఫ్ ఫిష్ లైక్ షార్క్స్. ఇది కూడా యూస్ చేస్తారు. నెక్స్ట్, ఫిష్ గానో ఈజ్ అ ఫర్టిలైజర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద స్కార్ప్ ఫిష్. ఫర్టిలైజర్ కింద యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఫిషెస్లో జనరల్గా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రమ్ సార్డైన్స్ అండ్ సాల్మన్, రెడ్యూసెస్ ద కొలెస్ట్రాల్ అండ్ ప్రివెంట్స్ క్యాన్సర్స్. సో సాల్మన్ ఫిష్లో వీటన్నిటిలో మనకి జనరల్గా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా ఇవన్నీ కూడా క్యాన్సర్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ అమినో యాసిడ్స్ అండ్ పాలిపెప్టైడ్ చైన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇన్సులిన్. సో ఎన్ని ఉంటాయి? 2 పాలిపెప్టైడ్ చైన్స్ అని చెప్పాను కదా. హ్యూమన్ ఇన్సులిన్లో మొత్తం 2 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. సో అవేంటి? ఏ చైన్ అండ్ బి చైన్, ఆల్ఫా చైన్ అండ్ బీటా చైన్. సో ఆల్ఫా చైన్లో 21 అమినో యాసిడ్స్ ఉంటాయి, బీటా చైన్లో 30 అమినో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ రెండు కలిపితే ఎంత? 51 అమినో యాసిడ్స్. టోటల్ ఇన్సులిన్ అనేది 51 అమినో యాసిడ్స్తో ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ని డిఫైన్ చేయమంటున్నారు. So it is a biological preparation that improves the immunity. It contains a disease-causing microorganism mostly made from heat-killed or weakened microbes. So వ్యాక్సిన్, మనం ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, కోవిడ్ వ్యాక్సిన్. సో అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏ వైరస్ వల్ల వస్తుంది? జనరల్గా కోవిడ్ అంటే కరోనా వైరస్ 19 స్ట్రెయిన్ అనేటువంటి వైరస్తో మనకి ఈ కరోనా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే కోల్డ్, కాఫ్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఫ్లూ వైరసెస్ అనమాట. అంటే కోల్డ్, కామన్గా కోల్డ్ ఎలా వస్తుందో అలాంటి వైరసెస్ ఇవన్నీ ఫ్లూ వైరసెస్. సో వీటిని ఏం చేస్తారంటే హీట్ చేస్తారు, లేదంటే దాని యొక్క వీక్ స్ట్రెయిన్ని తీసుకొని దాని నుండే వ్యాక్సిన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ని అండ్ ఆ ప్రిపరేషన్నే
వ్యాక్సిన్ అంటారు. అదేం చేస్తుంది, మన బాడీలోకి వెళ్ళి ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వ్యాక్సిన్. నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 ఫీచర్స్ ఆఫ్ పీసీఆర్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో ఏదైనా ఒక జనరల్గా హెచ్ఐవి ఆర్ క్యాన్సర్ సస్పెక్టెడ్ కేసెస్లో ఏం చేస్తారంటే ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారనమాట. ఇట్ క్యాన్ యూస్డ్ టు ఐడెంటిఫై జెనెటిక్ డిజార్డర్స్ లైక్ హీమోఫీలియా అండ్ పాలికిటోనూరియా. Low amounts of bacteria or viruses can be detected by PCR as they amplify of their nucleic acids. అంటే ఏంటి అంటే ఈ పీసీఆర్ టెక్నిక్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక చిన్న క్వాంటిటీలో ఉందనుకోండి, ఆ చిన్న క్వాంటిటీ ఆఫ్ థింగ్లో నుంచి వాటిని మల్టిపుల్ ఆఫ్ కాపీస్ని తయారు చేసి అంటే డిటెక్ట్ చేయడానికి కానీ లేకపోతే వాటి నుంచి యాంప్లిఫై చేసి అంటే మల్టిప్లై చేసి ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా అదేంటి హెచ్ఐవి ఉందా లేదా క్యాన్సర్ ఉందా లేదా అని డిటర్మైన్ చేయడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారనమాట. వాట్ డస్ ఏడిఏ స్టాండ్స్ ఫర్? డెఫిషియన్సీ ఆఫ్ ఏడిఏ కాజెస్ విచ్ డిజీజ్. సో ఏడిఏ మనం ఆల్రెడీ కిడ్నీలో చదువుకున్నప్పుడు చెప్పాను నేను, యాంటీ డైయూరెటిక్, సారీ ఏడిహెచ్ అది, ఇది ఏడిఏ అడ్నోసిన్ డియామైనేస్. So it is an inherited disorder which damages the immune system and causes severe combined immunodeficiency syndrome. So ADA is nothing but adenosine deaminase. So this deaminase will play very important role for damaging the immune system. So inherited disorder అంటే మన పేరెంట్స్లో ఉందనుకోండి పిల్లలకు వచ్చేస్తుంది, అండ్ కాజెస్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే వీళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. సో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏదైనా ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొని ఒక యానిమల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ యానిమల్స్లో చేసి దాంట్లో వాటి యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉందని చూస్తారనమాట. సో అలాంటి యానిమల్స్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. సో యానిమల్స్ దట్ హ్యావ్ manipulated their DNA to possess and express the extra gene. అంటే కావాల్సినటువంటి జీన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో ఏదైనా ఒక క్యారెక్టర్ని కలిగినటువంటి జీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఒక యానిమల్లో ఒక జీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ జీన్ ఏంటి, మిల్క్ ప్రొడక్షన్ అనుకుందాం. ఆ జీన్ వల్ల మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటువంటి క్యారెక్టర్ ఉంది. సో అలాంటి జీన్ని యానిమల్ సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. అలా ఇంజెక్ట్ చేసినటువంటి డిఎన్ఏ ఆ జీన్ ఈ డిఎన్ఏలో కలిసిపోయి ఆ మిల్క్ ప్రొడ్యూసింగ్ క్యారెక్టర్ని అలాగే కంటిన్యూ చేస్తుంది అనమాట. సో అలాంటి యానిమల్స్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. ఓకే, సో ద యానిమల్స్ దట్ హ్యావ్ మానిపులేటెడ్ దేర్ డిఎన్ఏ టు పోజెస్ అండ్ ఎక్స్ప్రెస్ అన్ ఎక్స్ట్రా జీన్. ఏదైతే జీన్ మనము పంపిస్తామో ఆ జీన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఆ యానిమల్స్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. ఫైన్. వాట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ గార్డియన్ ఏంజల్ ఆఫ్ సెల్స్ జీనోమ్. సో P53 అనేటువంటి జీన్ చాలా ఇంపార్టెంట్. ఈ జీన్ P53 జీన్, ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో P53 జీన్ అంటే ఏంటి అంటే ఇది జనరల్గా సెల్లో గార్డియన్ ఏంజిల్ అని అంటారనమాట. ఒక ఏంజిల్ లాగా పనిచేస్తుంది మనకి. ఎందుకు అంటే డిఎన్ఏ కరెక్ట్గా రెప్లికేట్ అవుతుందా లేదా, కరెక్ట్గా కలుస్తుందా లేదా, అంటే ఇంటిగ్రిటీ అవుతుందా లేదా, ఎక్స్ప్రెస్ చేస్తుందా లేదా అని చూస్తుంది అనమాట. కరెక్ట్గా మనని డిఎన్ఏని కంట్రోల్ చేసేటువంటి జీన్ అనమాట. సో ఈ జీన్ లేకపోతే G1 ఫేజ్లో చెక్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ సెల్ సైకిల్ అని ఉంటుంది మనకి. జనరల్గా సెల్ డివిజన్ జరిగేటప్పుడు సెల్ సైకిల్ అని ఉంటుంది. ఇంటర్ఫేజ్, మెటాఫేజ్, ప్రోఫేజ్, ఎనాఫేజ్, మెటాఫేజ్, టీలోఫేజ్ ఇలా ఉంటాయి కదా, అక్కడ మనకి చెక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. G1 చెక్ పాయింట్ అని. అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిపేరింగ్ ద డ్యామేజ్ డిఎన్ఏ. ఏదైనా డిఎన్ఏ డ్యామేజ్ అయిందనుకోండి, ఈ P53 జీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఒకవేళ ఈ జీన్ కనుక లేకపోతే మనకి క్యాన్సర్స్ వస్తాయన్నమాట. అంటే సెల్ అలా డివైడ్ అయిపోతూనే ఉంటుంది. సెల్ డివైడ్ అవుతూనే ఉంటే కంటిన్యూగా సెల్ డివైడ్ అయితే ఏమవుతుంది, క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. సో అందుకని ఈ P53 జీన్ అనేది మన సెల్లో డిఎన్ఏని కరెక్ట్గా డివైడ్ అవుతుందా లేదా, డివైడ్ అయ్యి కరెక్ట్గా ఉందా లేదా
అనేది చెక్ చేస్తుంది అనమాట. ఈ జీన్ కనుక లేకపోతే మనకి క్యాన్సర్స్ వస్తాయి. అందుకే దీన్ని ట్యూమర్ సప్రెస్సార్ జీన్ అంటారు. ట్యూమర్ అంటే ఏంటి? జనరల్గా అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. సో ఈ p53 అనేది సెల్ డివిజన్ని కంట్రోల్ చేస్తుంది. సో కంట్రోల్ చేస్తుందంటే ఏంటి? ట్యూమర్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది అనమాట. అంటే ట్యూమర్ సప్రెస్సార్ జీన్ కింద పనిచేస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ లిస్ట్ అవుట్ ఎనీ 4 ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్. క్యాన్సర్ సెల్స్ ఆల్రెడీ 4 మార్క్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. సో అవే ఇక్కడ కూడా రాయొచ్చు. క్యాన్సర్ సెల్ గ్రో అండ్ డివైడ్ కంటిన్యూస్లీ. ఇవి కంటిన్యూస్గా డివైడ్ అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, గ్రో అవుతుంటాయి. నెక్స్ట్, దే డు నాట్ అండర్గో ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. చెప్పాను కదా నేను. ఇప్పుడు చూడండి, ఈ ఫింగర్స్ ఉన్నాయి, ఈ మధ్యలో సెల్స్ ఉన్నాయా? లేవు. ఈ 2 ఫింగర్స్ మధ్యలో సెల్స్ ఉన్నాయా? లేవు. అంటే ఇక్కడ ఏమైంది? ప్రోగ్రామ్ సెల్ డెత్ జరిగింది. ఒకవేళ ఈ సెల్ డెత్ అని జరగలేదు అనుకోండి, ఇక్కడ మొత్తం స్కిన్ వచ్చేసి ఇలా అటాచ్ అయిపోతుంది, ఇలా స్కిన్ వచ్చేసి అటాచ్ అయిపోతుంది. సో ఇక్కడ లేదనమాట, స్కిన్ అనేది లేదు, అంటే సెల్స్ అనేవి డెవలప్ అవ్వలేదు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ సెల్స్ ఉండొద్దు కాబట్టి ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ జరిగింది. ఒకవేళ ఇది జరగకపోతే ఏమవుతుంది? క్యాన్సర్కి దారితీస్తుంది. ఓకే, the cancer cell do not undergo programmed cell death. Next, cancer cells attract blood vessels from the surrounding as they provide nutrients and oxygen to cancer cells. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సెల్స్ పెరిగాయి అనుకోండి, ఏమవుతుంది? ఈ సెల్స్ ఈ ఫింగర్కి వెళ్ళేటువంటి సెల్స్లోనికి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ని లాగేసుకుంటుంది అనమాట. అంటే ఇట్ విల్ అట్రాక్ట్ ద బ్లడ్ సప్లై. సో ఏ నార్మల్ సెల్స్కి వెళ్ళాల్సినటువంటి బ్లడ్ సప్లై అంతా కూడా క్యాన్సర్ సెల్స్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, క్యాన్సర్ సెల్ షో మెటాస్టాసిస్. అంటే ఏంటి అంటే ఒక దగ్గర డివైడ్ అయ్యి అవి డిటాచ్ అయిపోయి, అంటే వాటి నుంచి విడిపోయి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కొత్తగా క్యాన్సర్ సెల్స్ని డెవలప్ చేస్తాయి అన్నమాట, క్యాన్సర్ని తయారు చేస్తుంది. సో దే డిటాచ్ దెమ్సెల్వ్స్ అండ్ మైగ్రేట్ టు ద న్యూ లొకేషన్స్. కొత్త లొకేషన్స్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ క్యాన్సర్ని తయారు చేస్తుంది. సో అంటే సెల్స్ని డివైడ్ చేస్తుంది. సో అలాంటి ఫెనామినాని మెటాస్టాసిస్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దిస్ క్వశ్చన్. నేను లిమిటెడ్ క్వశ్చన్సే చెప్తున్నాను మీకు డైలీ. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ రివైజ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఐల్ డిస్కస్ అబౌట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.